టిఎస్ఆర్ మూవీ మేకర్స్ తిరుపతి సత్యం ప్రజెంట్స్ తిరుపతి శ్రీనివాసరావు ప్రొడ్యూసర్గా వాళ్ళ అబ్బాయిలు ఇద్దరిని ట్విన్స్ని హీరోలుగా పరిచయం చేస్తూ హీరోలు ఇది చేసుకుంటూ వాళ్ళ ఒక టైటిల్ తెకమక తాండా. జనరల్గా ఏంటంటే టైటిల్ మేము బయలుదేరి వచ్చేటప్పుడు అదేదో చెప్పారు సినిమా కదా, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్దాం అనుకున్నారు, ఏంటి ఆ టైటిల్ అని అంటే వాళ్ళు 5-6 సార్లు చెప్తే కానీ మాకు కొంచెం మెమరీకి వచ్చేది కాదు. ఇది గవుక్కుని తికమక తాండా అనగానే మనకంటే స్ట్రైట్ ఇబ్బంది, కానీ తికమక అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తికమక తాండా చాలా బ్రహ్మాండమైన టైటిల్ పెట్టారు. డెఫినెట్గా తికమక తాండా అనే టైటిల్ ఉందనంటే ఇదేదో ఆ గౌతమ్ వాసుదేవమేనన్ గారి తాలూకు ఏదో అయి ఉంటుందని అనుకున్నాం. సరే వచ్చిన తర్వాత తెలిసింది వెంకటరమణ గారు ఆయన అక్కడి నుంచి గౌతమ్ వాసుదేవమేనన్ గారు ఏం మాయ చేసావో ఆ సినిమాల నుంచి ఆయన శిష్యరికంలో వచ్చి చేశారంటే డెఫినెట్గా దీంట్లో క్వాలిటీ ఉంటుంది. సో ఇద్దరు ట్విన్స్ వాళ్ళు చేశారు. హీరోయిన్లో కూడా ఒక హీరోయిన్ రాజన్నలో చైల్డ్ ఆర్టిస్ట్ చేసిందన్నారు. సరే ఇక చైల్డ్ ఆర్టిస్ట్కి చేసిన తర్వాత ఇక వాళ్ళ పెర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడాల్సిన పని లేదు. సరే ఇంకొక అమ్మాయి కూడా ఉంటే ఇద్దరు వెళ్తుంటే వీళ్ళిద్దరు హీరోలు ట్విన్స్, హీరోయిన్లు కూడా ట్విన్స్ ఏమో అనుకున్నా. తర్వాత అడిగితే చెప్పారు కాదు ట్విన్స్ అని. కానీ చూస్తా అంటే వాళ్ళు ట్విన్స్ లాగానే ఉన్నారు. సో బ్రహ్మాండంగా చేశారు. ప్లస్ ఇది ఒక చిన్న సినిమా అని అనుకుంటే చాలా తప్పు. చాలా పెద్ద పెద్ద స్టార్ల సినిమాకి ఒక 25 స్టాండ్లు రావటం చూసేవాడిని. ఇవాళ 25 స్టాండ్లు ఉన్నాయి. మరి 20 స్టాండ్లు ఉంటే నేను అడిగా ఎవరు పిఆర్ఓ ఎవరు అన్న అంటే అప్పుడు చెప్పారు మధు బిఆర్ గారిని. ఆ స్టాండులు చూసిన తర్వాత ఆ పిఆర్ఓని పైకి రమ్మని చెప్తే ఆయన రానన్న అంట పైకి. సో చాలా గొప్పగా చేశాడు ఆయన పిఆర్ఓగా. సో వీళ్ళందరూ యూనిట్ టెక్నీషియన్స్ ప్లస్ ఎక్కడా కూడా మేకింగ్లో ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అవ్వకుండా పుత్తడి బొమ్మ సాంగ్కు సిద్ధు శ్రీరాముని పెట్టారు. సో ప్రతి టెక్నీషియన్ గొప్ప టెక్నీషియన్ చేశారు. రేపు 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా మా కళ్యాణ్ గారు చెప్పారు, దాము గారు చెప్పిన ప్రకారం సక్సెస్ మీట్కి ఇంకా ఎవరో పెద్ద స్టార్ల కోసం ఎత్తుక్కోకుండా మా ఉన్న 3 స్టార్లనే పిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో డెఫినెట్గా ఒక చిన్న సినిమా ఉంటే జనరల్గా స్టార్లు వస్తారమ్మా, స్టార్లు వచ్చి లిప్పుతో మాట్లాడతారు, హార్ట్తో మాట్లాడరు. మా 3 స్టార్స్ ఉన్నామంటే హార్ట్తోనూ బ్రెయిన్తోనూ కనెక్ట్ అయింది, లిప్పుకు బయటకు డెలివరీ చేస్తామమ్మా. అంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చేవాళ్ళం మేము. అది కూడా మాకు ఒక పెద్ద స్టార్ సినిమా లోపల అనిపిస్తుంది ఇది ఆడకుండా ఉంటే బాగుండేమో అని. మేము చిన్న సినిమా అబ్బా ఇది ఆడితే బాగుండు అనుకుంటాం. మాకు చిన్న సినిమా ఆడితేనే, చిన్న సినిమానే కొత్త రక్తాన్ని కొత్త సిస్టమ్ని ఇస్తుంది. కొత్త క్యాస్టింగు కొత్త టెక్నీషియన్స్. ఎప్పుడు ఇండస్ట్రీలో ఊరికనే పెద్ద స్టార్స్ అయిపోయారో లేకపోతే పెద్ద టెక్నీషియన్స్ అయిపోయారు కాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా అవుతుంటేనే ఎప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది. సో అట్టా ఇండస్ట్రీ బాగుండే దాంట్లో మేము మా నోటెమ్మట తెల్లారు లెగిస్తే చిన్న సినిమా అంటాం. కానీ ప్రేక్షకుడు మాత్రం బాగుండా సినిమానే సూపర్ హిట్ చేస్తాడు. అది పెద్ద లేదు చిన్న లేదు. ఆ సూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, అదేది మా ఊరి పొలిమేర 2 బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత చూస్తే మంగళవారం పర్లేదు బాగానే ఆడింది. అట్లా చూసుకుంటే ఒక స్టార్ సినిమా ఫెయిల్యూర్ అయితే కొన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డును పడతాయి. చిన్న సినిమాలలో ఫెయిల్యూర్ అయితే ఎవడు రోడ్డును పడ్డావు. ఇవాళ ఇండస్ట్రీని కాపాడుతుంది. ఇవాళ ఇండస్ట్రీ ఉందంటే ఒక ఫెయిల్యూర్ మూలంగానే ఇండస్ట్రీ ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ సినిమాలు మాకు 90-95% ఫెయిల్యూర్ అనుకుంటే ఫెయిల్యూర్ సినిమాకి టెక్నీషియన్స్కి అదే పేమెంట్ ఇస్తాం, సక్సెస్ఫుల్ సినిమాకి అదే పేమెంట్ ఇస్తాం. సక్సెస్ వచ్చినోడేమో రియల్ ఎస్టేట్లో సంపాదించుకుని వెళ్ళిపోతాడు, ఫెయిల్యూర్ వాడు పాప ఇక్కడే ఉండి చేస్తాడు. సో అదొకటి. ప్లస్ చిన్న సినిమాలు మాత్రమే ఇండస్ట్రీని కాపాడుతున్నాయి. ఏ స్టార్ల సినిమా కాదు, ఏ పెద్ద సినిమా కాదు. అందుకని కంపల్సరీ చిన్న సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ కొత్త రక్తం రావాలి. డెఫినెట్గా ఈ సినిమా తికమక తాండా చాలా డబ్బులు వర్షం కురిపిస్తూ, ఆల్రెడీ ఫాదర్కి కూడా ఆయనకి కూడా ప్యాషన్ ఉందన్నారు, సన్ స్ట్రోక్ లేదన్నారు. సో ఫాదర్కి బాగా డబ్బులు వచ్చి ఆ సన్స్తో ఇంకెన్నో సినిమాలు చేస్తూ, అట్లాగే హీరోయిన్లు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ చాలా పెద్ద పెద్ద స్టార్లు అయిపోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్ రేంజ్లో వెళ్ళిపోతే మళ్ళీ మేము యాజ్ మా చిన్న సినిమాలు మేము పనిలో ఉంటాం. సో ఎప్పుడు మేము చిన్న సినిమాల పనిలోనే ఉంటాం. చిన్న సినిమాలే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు.